అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ని దుమ్ము రేపుతున్నటువంటి వైరల్ పర్సన్ తో మాట్లాడదాం. లుంగి మామ అంతేనా? చెప్పండి. అయితే మేము కూడా అలాగే పిలవచ్చా? ఎవరు పిలిచినా బాధలేదు. ఎవరు పిలిచినా పర్లేదా? మీకే చక్కగా హ్యాపీగా ఉంటది అయితే. అయితే మీ అసలు పేరు మర్చిపోతున్నారు మీరు. నేనేం మర్చిపోవట్లేదు. ఏదో మన ఫ్యాన్స్ పిలుస్తున్నారు కదా, దానికి బాధపడకూడదు కదా. ఫేమస్ అయిపోయామనేసి మనం నెత్తికెక్కకూడదు కదా. సరే, అయితే మాకు మీరు లుంగి మామగానే బాగా ఇష్టం, మేము కూడా అట్లాగే పిలుస్తాం. నా పేరు తెలియదు కదా, ఓన్లీ లింగి మామ అనేదే తెలుసు. వెంకటరమణ అని తెలుసు, ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు చెప్పాను కాబట్టి తెలుసు, లేకపోతే తెలియదు కదా. తర్వాత తెలియదు. ఓకే ఓకే. ఏంటి లింగి మామ గారు చాలా బాగా వైరల్ అయ్యారు. ఏంటి అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉంది? సంతోషం అనేది లేదు, సంతోషంగానే ఉంది. కానీ దీంట్లో రావడం కారణం వీళ్ళిద్దరే. ఏంటి మీ ముగ్గురు ఫ్రెండ్సా? ఎట్లా అసలు పరిచయం? మీకు ఎలా పరిచయం వచ్చింది? చెప్పారు కదా ఇంతకుముందు, ఆయన మాస్టర్, మాకు సీనియర్, అయినా జూనియర్స్. మేము అంతా ఒక గ్రూపే. అంటే మనం సీనియర్ అనమాట, వాళ్ళు జూనియర్ అనమాట. మనం ఆ ఫీల్డ్లో నుంచి ఇక ఆపేసుకున్నాం అనమాట. దేనికిలే, ఇక మనకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇక పిల్లకాయలు, మన బాధ్యత అనేది ఎక్కువ అయిపోయింది. ఎలా తిరగడాలు ఉంటే బాగుండదు అనేసి మనం ఆపేసుకున్నాం. వీళ్ళే ఒకసారి ఫస్ట్ ముని స్టార్ట్ చేసింది. అంటే వీళ్ళిద్దరూ స్టార్టింగ్లో ఉన్నాం, రీల్స్ చేస్తూనే ఉన్నారు. ఉన్నట్టుండి ఈయన ఒకరోజు మనం ఒక దగ్గర ఉంటే వచ్చి పలకరించాడు అనమాట. మాస్టర్ వీడియో చేద్దాం. దేనివల్ల ఆలోచన లేదు మాస్టర్, చాలామంది వీడియోలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు వైరల్ అవుతున్నారు. మన దగ్గర, నీ దగ్గర టాలెంట్ ఉంది కదా, టాలెంట్ లేకపోతే సరే, టాలెంట్ పెట్టుకుని కూడా నిన్ను ఇలా చూడాలంటే నాకు ఒక విధంగా ఉంది. టాలెంట్ ఉంది కదా, చేద్దాం అన్నాను. అదే ఫస్ట్ సాంగ్ తీయగానే అది చిరంజీవి గారి సాంగ్ తీసాం. ఫస్ట్ సాంగ్ వైరల్ అయిపోయింది, 4 మిలియన్ అలా వెళ్ళిపోయింది. ఫస్ట్ 4 మిలియన్ ఫస్ట్ సాంగ్. అంటే అక్కడి నుంచి ఇంకా వాళ్ళు కామెంట్స్ కూడా ఎవరు నెగిటివ్ ఎవరు పెట్టలేదు, అన్ని పాజిటివ్ గానే పెట్టారు. సో అలాగా మళ్ళీ ఇంకోటి చేద్దాం అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ప్రతి వీడియో వెళ్ళిపోతుంది, ఏది ఫస్ట్ వీడియో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు మీ అకౌంట్ లో? నాకు 2 lakhs ఉన్నారు. 2 లక్షల మంది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ బూమింగ్? యాక్చువల్ పెరుగుతూ రావడం అది 2 years అవుతుంది అనుకుంటా. 2 years అవుతుంది. 2 సంవత్సరాలు కష్టపడితే. ఎడిటింగ్ ఎవరు చేస్తారు? ఎడిటింగ్ నేనే చేస్తాను. మొత్తం నువ్వే? ఓహో సూపర్. అయితే మామూలు ఎడిటింగ్ కాదు, ఎడిటింగ్ అప్లోడింగ్ అంతా మీరే? అవును. ఓకే సూపర్. ఈ సాంగ్ సెలెక్షన్ ఎవరు చేస్తారు ముగ్గురులో? సాంగ్ సెలెక్షన్ అప్పుడప్పుడు, అంటే సాంగ్ మేము సండే చేస్తాం, ప్రతి సండే చేస్తాం. అప్పటికప్పుడే సాంగ్ చూస్తూ ఉంటాం. ఏదైనా చిరంజీవి గారిది, నాగార్జున గారిది, బాలకృష్ణ గారిది, వీళ్ళు ఈ నలుగురే సార్. అది వాళ్ళదే బాగుంటది కాబట్టి ఫస్ట్ ఏది చేద్దాం, ఆ బాలకృష్ణది ఇది చేద్దాం, ఏది మంచి పోతుంది, బూస్ట్ అవుతుంది, అలా చేసుకోవడం. ఒకసారి నేను అడుగుతాను, అంటే ఆయనకి ఎక్కువ తెలుసు, ఓల్డ్ సాంగ్స్ అంటే అన్నీ తెలుసు. మేము ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ చేస్తున్నాం. ట్రెండింగ్ లో ఉండేది కాకుండా మనం చేసేది ట్రెండింగ్ చేద్దామని వాళ్ళు చెప్తా ఉంటారు. కొత్త సాంగ్స్ లో ట్రెండింగ్ లో ఉండే సాంగ్స్ చేద్దాం మాస్టర్ అని. ట్రెండ్ సెట్ చేసేది కదా, వాళ్ళు చేసేది మనం చేసేది కాదు, మనమే ట్రెండ్ సెట్ చేయాలి అలా అనేసి నేను చెప్తాను. అట్టంటే ఓల్డ్ సాంగ్ అయితే మనల్ని అడుగుతారు, కొత్త సాంగ్ అయితే మీరే చెప్పంటారు, దానికి ఏం బాధ లేదు. అది అప్పుడప్పుడే మూమెంట్స్ అప్పుడప్పుడే నేర్చుకొని, అతను మూమెంట్స్, ఈయన ఒక మూమెంట్స్, నేను ఒక మూమెంట్స్ పెట్టి అప్పుడప్పుడు. మా బాయ్స్ ఉంటారు, మా కెమెరా చేస్తారు, బాగా చేస్తారు. బాయ్స్ ఇక్కడ కూడా వచ్చేసారు, వాళ్ళ కెమెరా తీస్తారు, బాగా చేస్తారు. ఓకే.